వెల్కమ్ టు రియల్ స్టోరీ. రోజుల తరబడి రెక్కి టాటా సుమోల్తో వేట, గుంపులు గుంపులుగా మూకుమ్మడి దాడి, కత్తులు కటార్లతో స్వైర విహారం. ఇదేదో బి గోపాల్ లేదంటే వివి వినాయక్ ఫ్యాక్షన్ సినిమాలోని యాక్షన్ సీన్ కాదు, రియల్ సీన్. నెల్లూరులో రెండు గ్యాంగ్ల మధ్య అత్యంత సినీ ఫక్కీలో జరిగిన హత్య కలకలం రేపింది. ఒక ముఠా లీడర్ను మట్టుబెట్టేందుకు కాపు కాసి వేటు వేశారు. అనేక నాటకీయ పరిణామాల నడుమ నిందితుడిని పట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన హిజ్రా మర్డర్ కేసులో అసలేం జరిగింది? ఇదే వాటి రియల్ స్టోరీ. అమ్మవారి ఆలయమే ఆమె మదిలో ఆలోచన. ఎలాగైనా గుడి కట్టాలని సంకల్పించింది. అదే పనుల్లో తీరిక లేకుండా తిరిగింది. కానీ తన చావుకు ఎవరో స్కెచ్ వేస్తున్నారని మాత్రం గ్రహించలేకపోయింది. పగలు ప్రతీకారాలు ఎంతటి దారుణాలకైనా తెగబడేలా చేస్తాయనడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. భరించలేని ఆధిపత్యమైన, అదే ఆధిపత్యం కోసం ఆరాటమైన, హద్దు మీరి హత్యలకు దారితీసిన ఘటనలు మరెన్నో. ఒకే చోటు, ఒకే ఏరియా, ఒకే ప్రాంతంపై తన మాటే చెల్లాలి, చెల్లింపులేవైనా తనకే దక్కాలన్న పట్టుదల కూడా యుద్ధాలు, ఘర్షణలకు పురికొల్పుతుందని ఏ రాజ్య చరిత్ర తిరగేసినా అర్థమవుతుంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు రక్తపాతాన్ని ప్రేరేపిస్తూనే ఉంది డామినేషన్. నెల్లూరు జిల్లాలో కూడా అదే జరిగింది. సింహపురి జిల్లాను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఘటన ఇది. టాటా సుమోలతో ప్రత్యర్థిని వెంబడించడం, గ్యాంగులుగా వెంటాడడం, కత్తులు గొడ్డళ్లతో భయానకంగా వేటాడడం. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు సహజమే. కానీ నెల్లూరులో జరిగిన మర్డర్ కూడా అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించింది. ప్రత్యర్థిని తెగ నరకడానికి పెద్ద గ్యాంగే బయలుదేరింది. ఎక్కడికి వస్తోందో, ఏ చోటు దగ్గర కారు మలుపు తిరుగుతుందో, ఎక్కడ జన సంచారం ఉండదో కొన్ని రోజులుగా రెక్కి నిర్వహించి మరీ చంపేశారు. నెల్లూరు జిల్లాలో కొన్ని నెలలుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న రెండు ముఠాల మధ్య ఆధిపత్య పోరు చివరికి బ్లడీ టర్న్ తీసుకుంది. దీంతో సింహపురిలో ఒక్కసారిగా అలజడి రేగింది. అలేఖ్య, సులోచన, షీల, హాసిని 4 గ్రూపులు, 4 దిక్కులు. కానీ శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టుగా ఇందులో 3 గ్రూపులు ఏకమయ్యాయి. ఒక్క హాసినిని అంతమొందించేందుకు ఒక్కటయ్యాయి. లక్షలకు లక్షలు సుపారీ ఇచ్చి మరీ లేపయ్యాలని స్కెచ్ వేశాయి. నెల్లూరులో రక్తపాతం సృష్టించాయి. మాణిగల సుధీర్, ఇప్పుడు మాణిగల హాసిని. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరుకు చెందిన మాణికల సుధీర్ 15 ఏళ్ల వయసులోనే ట్రాన్స్జెండర్ గా మారాడు. మాణికల హాసినిగా పేరు మార్చుకున్నాడు. కొద్ది కాలంలోనే హిజ్రాల సంఘానికి నేత అయింది హాసిని. దక్షిణ కోస్తా, రాయలసీమ, బళ్లారి, రాయచూరు, ధార్వాడ్, చిక్మగళూరు, హుబ్లీ జిల్లాల్లో పర్యటిస్తూ అక్కడ కూడా వారికి లీడర్ అయింది. ఇదే హిజ్రాల గ్యాంగుల్లో కోల్డ్ వార్ కు దారితీసింది. హాసినికి శత్రువులు పెరుగుతూ పోయారు. ఎక్కడికక్కడ హిజ్రాలతో తరచూ సమావేశాలు నిర్వహించేవారు హాసిని. వాళ్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తూ ఉండడంతో అక్కడ కూడా నేతగా ఎదిగారు. ఆర్థిక లావాదేవీలలో విభేదాలు రావడంతో ఆ ప్రాంతాల్లో హాసినిపై కొంత వ్యతిరేకత వచ్చింది. ఇటీవల నంద్యాల జిల్లాకు సంబంధించి అక్కడి హిజ్రాలు హాసిని తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె వల్ల పలు సమస్యలొస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ జిల్లాల్లోకి అడుగుపెట్టనీయకుండా చూడాలని వినతిపత్రం సమర్పించారు. వివిధ ప్రాంతాలలో నాయకత్వం వహిస్తూ ఉండడంతో హాసిని అనతి కాలంలోనే ఆర్థికంగా ఎదిగారు. తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలో ఆస్తులు కూడా కొనుగోలు చేశారు. ఇది ప్రత్యర్థి వర్గానికి కంటగింపుగా మారింది. హాసిని అలా ఎదుగుతూ ఉండడం, తాము నలిగిపోతూ ఉండడంతో లోపల రగిలిపోయారు. ఏదో ఒకటి చెయ్యాలని మూకుమ్మడిగా డిసైడ్ అయ్యారు. నెల్లూరులో హిజ్రాలకు అంతకుముందు అలేఖ్య అలియాస్ అనిల్ కుమార్ నాయకత్వం వహించేవారు. హాసిని రంగప్రవేశం చేసిన తరువాత అలేఖ్యకు ప్రాధాన్యత తగ్గింది. ఆమె మరో గ్రూప్ను ఏర్పాటు చేసుకుంది. అప్పటినుంచి అలేఖ్య, హాసిని ముఠాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం కనపడేది. ట్రైన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, జాతీయ రహదారులపై హిజ్రాలు భిక్షాటన, బలవంతపు వసూళ్లు అధికమయ్యాయి. వివిధ శుభకార్యాలు, వాణిజ్య సంస్థల ప్రారంభోత్సవాలకు కూడా హాజరవుతూ వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హిజ్రాల ఆదాయం పెరగడంతో వారిలో విభేదాలు మొదలయ్యాయి. సమస్యలను పరిష్కరించడంతో పాటు సంక్షేమం కోసమని అసోసియేషన్లు కూడా ప్రారంభించారు. ఈ అసోసియేషన్ల మధ్య కూడా సఖ్యత లేకపోవడంతో తరచూ వివాదాలు జరగడం పరిపాటిగా మారింది. ఈ వివాదాలు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లడంతో కేసులు కూడా నమోదయ్యాయి.
ఒక సంఘానికి హాసిని నాయకత్వం వహిస్తుండగా మరో సంఘానికి అలేఖ్య నేతగా ఉన్నారు. హిజ్రా గ్యాంగుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. అంతవరకు హిజ్రాలకు నాయకత్వం వహించిన అలేఖ్య అలియాస్ అనిల్ కుమార్ హాసిని ఆధిపత్యాన్ని సహించలేకపోయారు. ముఠాల మధ్య విభేదాలు పెరిగాయి, గొడవలకు దారితీశాయి. ఘర్షణలతో ఇరు వర్గాల్లోని సభ్యులకు గాయాలయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. సులోచన, షీలా అనే ట్రాన్స్జెండర్లతోనూ హాసినికి విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. అటు దందాపరంగానూ ఆర్థికంగానూ హాసిని అంతకంతకు తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉండడంతో ప్రత్యర్థులు మరింతగా రగిలిపోయారు. హాసిని డామినేషన్ కు చెక్ పెట్టకపోతే తమ ఉనికే ప్రమాదంలో పడుతుందని భావించారు. దీంతో ఎలాగైనా హాసినిని అడ్డు తొలగించుకుని తామే నాయకత్వం వహించాలని స్కెచ్ వేశారు. హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ కొత్త కాదు. గతంలోనూ కొట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు, కేసులు నడుస్తున్నాయి. హిజ్రా పెద్దల మధ్య లెక్కలేనన్ని పంచాయతీలు జరిగాయి. కానీ ఒక్కరూ మాటకు కట్టుబడలేదు. తమ ప్రవర్తనతో సమాజంలోని జనాలకు ఒక్కోసారి చిరాకు తెప్పించే హిజ్రాలు గ్యాంగ్ వార్తోనూ నడి రోడ్లపై అలజడి రేపారు. హాసినిపై నిత్యం రగిలిపోతున్న అలేఖ్య, సులోచన, షీలాలు ఎలాగైనా ఇక ప్రాణం తీయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం లక్షల రూపాయలు పోగు చేశారు. రోజుల తరబడి తిరిగారు. సుపారీ గ్యాంగ్ ను సంప్రదించారు. అందరూ కలిసి స్కెచ్ వేశారు. అత్యంత దారుణంగా హాసినిని చంపేశారు. ఒక్కరి మరణంతో మొత్తం హిజ్రా గ్యాంగులనే హడలెత్తించే ప్రయత్నం చేశారు. ప్రతి మలుపులో ఒకరున్నారు. డేగ కళ్లతో వీక్షించారు. ప్రతి క్షణాన్ని లెక్కించారు. పక్కా ప్లాన్ ప్రకారమే హాసిని చంపేశారు. హాసినిని అడ్డు తొలగించుకుంటే తామే నాయకత్వం వహించవచ్చని అలేఖ్య, సులోచన, షీలాలు భావించారు. ఇందుకు అనేక రకాలుగా ఆలోచన చేశారు. నెల్లూరులో కొందరు రౌడీ షీటర్లతో పరిచయం ఉండడంతో వారిని సంప్రదించారు. వారితో పాటు మరికొంతమంది పాత నేరస్తులను కూడా కలిశారు. హాసినిని హతమార్చేందుకు 20 లక్షల రూపాయల మేర సుపారీ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. దీంతో ఓ రౌడీ షీటర్ అంగీకరించి పాత నేరస్తులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 20 లక్షల సుపారీలో కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా కూడా చెల్లించారు. దీంతో అప్పటి నుంచి హాసిని కదలికలపై నిఘా పెట్టారు. వారం రోజుల పాటు ఆమె ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు. హాసిని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు. తన అమ్మమ్మ గ్రామమైన వెడవలూరు మండలం పార్నపల్లిలో అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని హాసిని చేపట్టింది. ఈ క్రమంలో ఆ గ్రామానికి తరచూ రాకపోకలు సాగిస్తూ వచ్చింది. అప్పట్లో ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చేది. పనులు పూర్తయిన తర్వాత ఆలయంలో ప్రతిష్ఠా కార్యక్రమాలను చేపట్టారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆ గ్రామంలో జరిగే కార్యకలాపాల్లో పాల్గొని ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చేది. 2 రోజుల పాటు రాత్రి 11 గంటలు దాటిన తర్వాతే వస్తున్నట్టు గుర్తించారు. దీనిని అదునుగా భావించిన ప్రత్యర్థులు హత్యకు ప్రాంతాన్ని ఎంపిక చేసుకునేందుకు రెక్కి నిర్వహించారు. కొడవలూరు మండలం టపాతోపు దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి ఉండడంతో ఆ ప్రాంతంలోనైతే జనసంచారం ఉండదని భావించారు. ముందస్తు పథకాన్ని రూపొందించుకుని ఎటూ తప్పించుకునేందుకు వీలు లేకుండా చేసేందుకు 15 మంది 2 కార్లలో బయలుదేరారు. ఆలయంలో ప్రతిష్ఠా కార్యక్రమాలకు హాజరై తిరిగి వస్తుండగా రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద హాసిని ప్రయాణించే కారుకు ముందు వెనుక 2 కార్లు అడ్డం పెట్టి ఆపారు. ముందుకి వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్లో కారును ఆపిన హాసిని లోపలే ఉండిపోయారు. 2 కార్లలో ఉన్న 15 మంది కత్తులు, మారణాయుధాలతో హాసినిపై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన హాసినిని కోవూరు ప్రభుత్వాసుపత్రికి, తరువాత నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సో 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి, సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. హాసినిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైల్వే ట్రాక్ దగ్గర కింద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ ఏంటంటే డిమ్మర్ లైట్ వేసారండి కార్కి. డిమ్మర్ లైట్ వేయగానే
ఏందో అని చెప్పి స్లో చేశారు బండి స్లో చేయగానే మాపై ఒక 10 మంది రాడ్లతో బీర్ సీసాలతో దాంతో దాడి చేయడం జరిగింది. బాగా కారు మీదకి దానికి దీనికి కొట్టారు. కొట్టిన తర్వాత ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ సైడ్ గ్లాసు పగలగొట్టి ఇంకా చాలా దారుణం జరిగిపోయిందండి. మా రాష్ట్ర అధ్యక్షురాలని మేము కోల్పోవడం జరిగింది. ఇది ఏ హిజ్రాకి రాకూడదండి, ఇలాంటి చావు, ఇలాంటి దుస్థితి ఏ హిజ్రాకి దొరకకూడదు. ఇది మేము అడిగేది అదే సార్. ఇప్పుడు ఒక మగవారి పైన కానీ ఒక ఆడవారి పైన కానీ వివక్షత లేకుండా చూస్తున్నారు. కానీ అదేవిధంగా మా మీద కూడా ఆధిపత్యం చెలాయించాలని చెప్పి చాలామంది చూసి దాన్ని అదనంగా చూసుకొని ఏదో చేయాలని చూస్తున్నారండి. హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు రక్తసిక్తమవుతోంది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కొన్ని ఏరియాలనే తమ దందాలకు అడ్డాగా ప్రకటించుకునే హిజ్రాలు కొత్త హిజ్రాలు ఎవరొచ్చినా సహించరు. పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. ముఠాలుగా ఏర్పడి ఘర్షణ పడడం నిత్య కృత్యమైంది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఆధిపత్య వారు తీవ్రమై ప్రాణాలు తీసుకున్న ఘటనలు చాలా అరుదు. ఇప్పుడు హాసిని హత్య కేసులోనూ అనేక ఏరియాల హిజ్రాల ముఠాల నాయకులందరూ కలిసి ఆమెను చంపారని తెలుస్తోంది. ఎవ్వరూ ఎక్కడా పనివ్వరు. వ్యాపారం ఏదైనా చేస్తే ఆదరించరు. ఏం చేసి పొట్టపోసుకోవాలని బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుంటారు హిజ్రాలు. కానీ హిజ్రాల్లో కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. మాఫియాగా ఏర్పడి భారీగా సంపాదించిన వారు ఉన్నారు. హిజ్రా గ్యాంగ్స్ లో డాన్లుగా చలామణి అవుతూ ఎవరైనా డామినేషన్ కు ప్రయత్నిస్తే చివరికి హత్యలకు తెగబడుతున్నారు. అందుకు నెల్లూరులో హిజ్రా దారుణ హత్యే నిదర్శనం. ఓవైపు సమాజంలో తమను సమానంగా చూడాలంటూ హక్కుల కోసం పోరాటం, మరోవైపు పరువుగా బతకడం మానేసి పక్కవాణ్ణి దోచుకుని బతకాలనే ఆరాటం, ఇంకోవైపు తమ మధ్యే ఆధిపత్యపు వైరం. ఇది హిజ్రాల తీరు. హిజ్రాలు ఈ పేరు చెబితేనే ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు నగరంలోని షాపుల ముందు వీరి హడావిడి అంతా ఇంత కాదు. గుంపులుగా వెళ్లి మరీ డబ్బులు వసూలు చేస్తారు. ఎవరైనా లేవంటే నానా హంగామా చేసి పరువు తీసినంత పని చేస్తారు. ప్రతిరోజులాగే హిజ్రాల గ్యాంగ్ షాపుల ముందు వసూళ్ల పర్వానికి ఎగబెడతారు. ఎక్కువ ఇవ్వకుంటే గొడవ పడేందుకు తెగిస్తారు. చిన్న గొడవైనా హిజ్రాలంతా పోగై న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. దాడులకు సైతం దిగుతారు. డబ్బుల కోసం వెకిలి చేష్టలు, అందిన కాడికి వసూళ్లు. హిజ్రాలొస్తే జేబుకు చిల్లు పట్టం ఖాయమన్న భయం. కనిపించారంటే దూరంగా పారిపోతారు జనం. డబ్బుల కోసం హిజ్రాలు పెట్టే తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ జరుగుతోందంటే చాలు, అక్కడికొచ్చే అతిథుల కంటే ముందే వాలిపోతారు హిజ్రాలు. ఒకరు కాదు, 10ల సంఖ్యలో అక్కడికొచ్చేస్తారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. ₹1000 ఇస్తే తప్ప అక్కడి నుంచి కదిలేది లేదని తిష్టవేస్తారు. వసూలు చేసుకుని వెళ్లిపోతారు. కొత్త షాపు ప్రారంభించినా, పండుగలొచ్చినా, ఏవైనా ఫంక్షన్లు జరిగినా ఇలా హిజ్రాలు వాలిపోవడం, డబ్బులు తీసుకుని పోవడం మామూలే. బలవంతపు వసూళ్లు తమ జన్మ హక్కులుగా హిజ్రాలు భావిస్తున్నట్టు వ్యవహరించడం జనాల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. కొందరు యువకులను చేరదీసి వేషం మార్చి హిజ్రాల్లా తయారు చేసి వసూళ్లు మొదలు పెడుతున్నారు. ఇదొక మాఫియాగా మారిపోయింది. అంతేకాదు కొందరిని ట్రాప్ చేసి వారికి ఆపరేషన్ చేయించి హిజ్రాలుగా మారుస్తోంది ఈ మాఫియా. తమ దారిలోకి రాని వారికి మత్తుమందిచ్చి ఆపరేషన్లు చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా ఎక్కడైనా హిజ్రాల వసూళ్లు ఇలాగే ఉంటాయి. కానీ ఈ మధ్య ఈ పరిస్థితి మరీ తీవ్రమవుతోంది. ఎన్నాళ్లు డబ్బుల వసూళ్లు కోసం కదలకుండా కూర్చున్న హిజ్రాలు ఇప్పుడు భౌతిక దాడులకు దిగుతూ ఉండడం కలకలం రేపుతోంది. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే చాలు రచ్చ చేస్తున్నారు. దాడులు చేసి అందినంత దోచుకుని పరారవుతున్నారు. ఈ మధ్యకాలంలో దాడులు ఎక్కువయ్యాయి. ఫంక్షన్ల దగ్గరే కాదు, షాపులకొచ్చినా ఇలాగే బలవంతంగా దోచుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కనపడితే చాలు బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు లాక్కుంటున్నారు. రైళ్లు, బస్సుల్లో ప్రయాణికులపై దాడులు చేసి మరీ లాక్కుంటున్నారు. ఈ దోచుకోవడంలోనూ హిజ్రాల మధ్య కోల్డ్ వార్. ఒకరి ప్రాంతంలో మరొకరు ఎంటర్ అయితే యుద్ధమే. నెల్లూరులో జరిగింది ఇదే. హాసిని, అలేఖ్య, షీలాల మధ్య లెక్కలేనన్ని సార్లు ఘర్షణలు జరిగాయి. హిజ్రా గ్యాంగుల్లో ఉండే అందరూ హిజ్రాలు కాదు, పురుషులు ఉంటారు. కొంతమంది యువకులు హిజ్రాలుగా అవతారం మార్చి రోడ్డెక్కుతున్నారు. ఇంటి నుంచి బయటకు రాగానే తమ వేష భాషలు పూర్తిగా మార్చేస్తున్నారు యువకులు. హిజ్రాల్లా తయారై వీధుల్లో హంగామా చేస్తున్నారు. వెకిలి చేష్టలతో జనాన్ని హడలెత్తిస్తున్నారు.
కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసుకుని పదుల సంఖ్యలో వస్తున్నారు. దొరికిన చోటల్లా వసూళ్లు చేస్తున్నారు. ఒకరి ఏరియాల్లోకి మరొకరు రాకూడదన్న నిబంధన పెట్టుకున్నారు. కొన్ని ఏరియాల్లో నెలవారీ మామూళ్లు ఫిక్స్ చేసి వసూళ్లు చేస్తున్నట్టు తేలింది. నెల తిరిగేసరికి వచ్చి మామూళ్లు తీసుకెళ్తున్నారు. నెల్లూరులోనూ ఇలాంటి మామూళ్లు రగడ రాజేశాయి. అలేఖ్య, హాసిని అనే ఇద్దరు హిజ్రాల మధ్య కొద్ది రోజులుగా ఆధిపత్య పోరు ఓ రేంజిలో సాగుతోంది. తరాలుగా అస్తిత్వ పోరాటం చేస్తున్న హిజ్రాలు ఆధిపత్యం కోసం కత్తులు దూస్తున్నారు. వర్గాలుగా విడిపోయి వీధుల్లో కొట్టుకు చస్తున్నారు. ఓ వర్గం మరో వర్గంపై భౌతిక దాడులకు దిగుతోంది. నెల్లూరు జిల్లాలో 2 హిజ్రా గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ గ్రూప్ హిజ్రాలు మరో గ్రూపుపై మారణాయుధాలతో దాడులు చేయటం సంచలనం రేపింది. ఇది జరిగిన కొన్ని రోజులైనా గడవక ముందే హాసిని హత్య హిజ్రా ముఠాలను ఉలిక్కిపడేలా చేసింది. హాసినికి వ్యతిరేకంగా నెల్లూరులో చేతులు కలిపిన అలేఖ్య, షీలాలు ఒకప్పుడు బద్ధ శత్రువులు. ఈ ఇద్దరు 2 గ్రూపులుగా విడిపోయారు. అలేఖ్య వైఖరి నచ్చని కొందరు హిజ్రాలు షీలా గ్రూపులో చేరారు. ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు చేయడంతో వారి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అర్ధరాత్రి నెల్లూరు నగర శివారులోని దీనదయాళ్ నగర్లో అలేఖ్య గ్యాంగ్ షీలా వర్గంపై దాడి చేసింది. మారణాయుధాలు, రాళ్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 3 హిజ్రాలకు గాయాలయ్యాయి. అయితే ఇద్దరికీ కామన్ ఎనిమిగా హాసిని మారింది. హాసినిని హత్య చేసేందుకు ఇద్దరు చేతులు కలిపారు. సుపారీ గ్యాంగ్ తో ప్రాణం తీశారు. హిజ్రాలంటే వాళ్ల జోలికి పోవడానికి ఎవరూ పెద్దగా సాహసించరు. మరీ ముఖ్యంగా రైళ్లలో అయితే వేళ్లతో పడలేక ఎంతడిగితే అంతా ఇచ్చేస్తుంటారు కొందరు. బండ బూతులు తిడుతూ బట్టలిప్పి వీరంగమాడేస్తుంటారు హిజ్రాలు. మామూలుగా వీళ్లది దుర్భర జీవితం. కానీ వీళ్లు ట్రైన్లలో చేసే వీరంగం అంతా ఇంత కాదు. ప్రయాణికులను అదరగొట్టి బెదరగొట్టి ఓ ఆట ఆడేస్తారు. భారీ వసూళ్లు సాగిస్తారు. గుంపులు గుంపులుగా ఎంట్రీ ఇచ్చే వేళ్లతో పెట్టుకుంటే కష్టమే. ఎందుకొచ్చిన గొడవంటూ హిజ్రాలు అడిగినంత డబ్బు ఇచ్చేస్తుంటారు. వేళ్ల కారణంగా రైళ్లలో ఎన్నో అకృత్యాలు. డబ్బు ఇవ్వకుంటే ఎంతకైనా తెగించే హిజ్రాల హంగామా అంటే అందరికీ హడలే. షాపుల దగ్గరకు రావడమే కాదు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జనాలను వేధించడమూ తీవ్రమైంది. స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా కాపు కాసి మరీ బండి ఆపి వసూళ్లు చేస్తున్నారు. ఇలా అడ్డదిడ్డంగా సంపాదించే హిజ్రాలలో ఆర్థికంగా బలపడిన వారు ఎందరో ఉన్నారు. చితికిపోయిన వారు ఉన్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన హిజ్రా గ్యాంగ్లు తమ ప్రాంతాలలో మరో హిజ్రా గ్యాంగ్ పెత్తనాన్ని సహించరు. తమ హద్దుల్లోకి రానివ్వకుండా ఎలాంటి చర్యలకైనా తెగిస్తారనడానికి నెల్లూరులో హాసిని హత్యే ఓ నిదర్శనం. హార్మోన్స్ లోపాలు, జన్యుపరమైన సమస్యలతో కొందరు హిజ్రాలుగా మారుతుంటే కొందరు సంపాదన కోసమే హిజ్రాలుగా మారుతున్నారు. ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. మరికొందరు కేవలం హిజ్రాలుగా వేషాలు వేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. గ్యాంగులుగా ఏర్పడి ఒకరినొకరు చంపుకుంటున్నారు. చాలా మంది వ్యభిచారాన్నే ఉపాధిగా ఎంచుకుంటున్నారు. పార్కులు, చీకటి ప్రాంతాలలో ముస్తాబై నిలబడి రోడ్డున వెళ్లేవారిని కవ్విస్తున్నారు. అశ్లీల ప్రదర్శనలు చేస్తూ విసిగిస్తున్నారు. రోడ్ల మీద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. హిజ్రాలకు ఉద్యోగాలు, పని ఎవరూ ఇవ్వరు కాబట్టి భిక్షాటన తప్పదని హిజ్రాలు చెబుతున్నా స్వయం ఉపాధితో గౌరవంగా బతికేవారు ఉన్నారు. వైద్యం, రాజకీయ రంగాలలోనూ రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం హిజ్రాలు మాత్రం అల్లరి చేష్టలతో జనాలకు విసుగు తెప్పించడమే కాదు, గ్యాంగ్ వార్తో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు. నెల్లూరులో హాసినిని దారుణంగా చంపడం, కార్లలో 15 మంది వెంటాడి వేటాడి హత్య చేయటం మిగతా హిజ్రా ముఠాలను బెంబేలెత్తించడమే కాదు, జనాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. హిజ్రాల గ్యాంగ్ వార్కు చెక్ పెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.